వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా మెడిసిన్స్ అంటే వాడికి ఒక ఫార్ములా ఉంటుంది. మనకి ఏ జబ్బు ఉందో దాని ప్రకారం అలాంటి మందులు తయారు చేస్తారు. వాటిని వేసుకుంటే మనకు జబ్బులు అనేవి తగ్గిపోతాయి. అయితే మెడిసిన్ వేసుకునేటప్పుడు ఆహ్, ఏదైనా ఒక నామస్మరణ చేసుకొని ఆ మెడిసిన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము. ఇది మూఢనమ్మకమా? వాస్తవం ఎంత? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. అప్పుడు మీ గురించి ఏదో కాంట్రవర్సీ అయింది కదా. మెడిసిన్ వాడుతూ అంటే వేసుకునేటప్పుడు మెడిసిన్ ఏదైనా భగవన్ నామస్మరణ లేదంటే ఏదైనా ఒక మంత్రము ఇది తగ్గిపోవాలి నాకు అని మనసులో అనుకొని వేసుకుంటే ఆ మందు బాగా పనిచేస్తుందని మీరు చెప్పారా గురువుగారు? అది సహజంగా అంటే నేను వైద్యపరంగాను మాట్లాడతాను, ఆధ్యాత్మిక పరంగా కూడా మాట్లాడతాను. ఆధ్యాత్మిక అవగాహన లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు. ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక రూపాన్ని ఒక విగ్రహంగా తయారు చేసుకుని మూఢ విశ్వాసాలతో మొక్కడం కాదు. ఆధ్యాత్మికత అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక సృష్టి. అంటే ఇప్పుడు సూర్యుడిని ఒక నక్షత్రంగా భావిస్తారు, సూర్యుడిని సూర్యనారాయణుడు అనే భగవంతుడిగా కూడా భావిస్తారు. నేను దేవుడు అన్నా, నువ్వు నక్షత్రాన్ని అన్నా, లేకపోతే నేను ఎండబెట్టుకోవడం నువ్వు ఒక లైట్ అన్నా, ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన చేసే పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు అంటే హిందూ ధర్మంలో మాత్రమే ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలని దైవంగా, దైవ శక్తిగా భావించి ఆరాధన చేస్తూ ఉంటాం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా గాలి దేవుడు మనకి. అపానవాయువుగా లోపలికి స్వీకరించాను. లోపల ప్రాణవాయువుగా ఉంది, అది బిగబెట్టి ఉన్నాను, నేను లోపల ఉంచుకోలేను, విడిచిపెట్టా. అపానవాయువును స్వీకరించి ప్రాణాన్ని విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి తీసుకోకపోతే ప్రాణం పోయింది. అంతేగా, కరెక్ట్. అపానవాయువుని స్వీకరిస్తే లోపలికి వెళ్ళి ప్రాణం అయింది, అది ఉంది. ఇప్పుడు ప్రాణం ఉందా? భగవంతుడు గాలే కదా మనకు భగవంతుడు, బ్రతికించేవాడు వాయుదేవుడు. విడిచిపెట్టా, తీసుకోకపోతే గాలి దేవుడు కాదు, నేను తీసుకోను, నాకు అక్కర్లే అంటే ఉంటానా నేను? ఈ ప్రాణ అపాన వాయువులు వ్యాన ఉదాన సమానాలుగా లోపల పరిభ్రమణం చెందుతూ ఉంటాయి. ఉదానంగా లోపలికి వెళితే పొట్టలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ పనిచేస్తాయి. సమానంగా ఉంటే శరీరాన్ని అందరినీ సమానంగా ఉంచుతుంది. వ్యానంగా వెళితే కళ్ళు చెవులు పనిచేస్తాయి. ఇది గాలి దేవుడు అంటే ఓకే, దేవుడు అనకపోయినా ఓకే, నువ్వు వచ్చి నష్టమే లేదు. ఇప్పుడు ఒక మాట అంటాను, ఏమనుకోకమ్మా, బుద్ధుందా నీకు అన్నాను అనుకో, రియాక్ట్ అవుతావా? అవుతాను. ఎందుకు? ఎందుకంటే అది నాకు నచ్చలేదు. అంటే ఒక పదం నిన్ను ఇబ్బంది పెట్టింది. అమ్మా నువ్వు మనం మా ఇంటికి వచ్చినప్పుడు పరమాన్నం పెట్టాం, అద్భుతంగా ఉందమ్మా, చాలా బాగుంది అని అన్నాను అనుకో, హ్యాపీ ఫీల్ అవుతావా? అవును. బుద్ధుందా అనేది కూడా నా నోట్లోంచి వచ్చినటువంటి వాక్యమే. నువ్వు చాలా మంచిదానివమ్మా, చల్లని తల్లి, బాగుండాలమ్మా అన్నది అది. ఇది మరి తేడా ఎక్కడొచ్చింది? పదంలో వచ్చింది. అలా వేదంలో ఉన్నటువంటి కొన్ని పదాల సముదాయం మంత్రమైంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనాత్ మృత్యుర్ముక్షే మామృత తన్మే మన శివ సంకల్పమస్తు. శివుడి యొక్క సంకల్పం నాకు ఆరోగ్యాన్ని చేకూర్చుగాక అని మనం వాడుతున్నటువంటి ఔషధాన్ని స్వీకరించడం ద్వారా జలం. ఇప్పుడు ఇందాక మనం వాయువు గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు జలం. మన శరీరం 75% నీటితో నింపబడింది. మనం దాన్ని గంగమ్మ అంటాం. జలం గంగగా ఉపయోగపడుతుంది. ఆ జలం నీ మాటలకి స్పందిస్తుంది. చాలామంది సైంటిస్టులు ఐ హేట్ యూ అని రాసి ఒక జలాన్ని ఒక గాజు సీసాలో పెట్టి టెస్ట్ చేశారు. ఐ లవ్ యూ అని రాసి గాజు సీసాలో పెట్టి టెస్ట్ చేశారు. ఐ లవ్ యూ రాసి మంచి ప్రేమ స్మూత్గా సున్నితమైనటువంటి పదాలతో పెట్టిన వాటర్ స్కెల్టన్ ఒక అద్భుతమైనటువంటి ఆకృతిలో ఉంది. ఐ హేట్ యూ అని రాసినటువంటి జలం ఆకృతి విచ్ఛిన్నంగా చిందరవందరగా ఉంది. మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఒక గాజు సీసా తీసుకొని అద్భుతమైనటువంటి మంచి మాటలు రాసి అందులో ఒక కొంచెం అన్నాన్ని మూత పెట్టేసి దాని మీద డేట్ రాసుకోండి. దాని మీద తిడుతూ అందులో అన్నం వేసి గాజు సీసాలు పక్కన పెట్టి రెగ్యులర్గా గమనిస్తూ ఉండండి. మంచి మాటలు రాసిన ఆహారం చెడిపోవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. చెడ్డ మాటలు రాసినటువంటి పదార్థం చెడిపోవడానికి చాలా తక్కువ. అంటే శక్తి దేనికి ఉంది? శక్తి అంతటా ఉంది.
ఆ శక్తి నా మాటలకు ఉంది. ఆ మాటలు అందంగా మాట్లాడితే, హుందాగా మాట్లాడితే అద్భుతంగా మంత్రం అవుతుంది. అది అవతల వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. ఏం పర్లేదు, మనకి ఏదో కష్టం వచ్చింది కదా, నేను ఉన్నాను అనే మాట, నేను ఉంటాను ఉండను పక్కన పెడితే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అవును. అమ్మా కష్టం ఇలా ఇలా చేసేవేంటి, నా వల్ల కాదమ్మా, అయిపోతావు నువ్వు అన్నాను. నీకు ఇంట్లో ఇమీడియట్గా నీకు అనిపించింది, గుండెల్లో రాయబడితే గురువుగారు ఇలా అన్నారు, ఏమైపోద్దావు, మాటేగా, అక్కడ సిచ్యువేషన్ ఏమీ లేదు, కేవలం మాట. అంటే మాటల యొక్క సముదాయం, పర్టికులర్ కొన్ని రకాల పదాల సముదాయం మంత్రం. అది కేవలం వేదంలో ఉన్నటువంటి మంత్రాలు, అద్భుతమైనటువంటి శక్తి బీజాలు. ఆ మంత్రాలు ఉచ్చరించడం ద్వారా నువ్వు తీసుకునేటువంటి పదార్థం ఔషధం అవుతుంది, అది అమృతమై నీ జీవాన్ని నిలబెడుతుంది. ఇది ప్రమాణం అమ్మా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సనాతనంగా వస్తుంది. మీరు ఇది కాదు అది ప్రూవ్ చేయాలంటే నీకు వేదం గురించి తెలియాలి. చాలామంది మాట్లాడేస్తుంటారు, వేదంలో అది ఉంది, వేదంలో ఇది ఉంది. అలా మాట్లాడే వాళ్ళందరికీ కేవలం చిన్న చిన్న పదాలు పట్టుకుంటారు, దాని అర్థాలు చాలా ఉంటాయి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఒక రకంగా ఆలోచిస్తే, అంటే ఇక్కడ మనకు వ్యాకరణం తెలియాలి, సందులు సమాసాలు అర్థాలు చాలా చాలా ఉంటుంది నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను అంటే నేర్చుకుంటున్నాను కాబట్టి, దాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. అది సంస్కృతం తెలిస్తే తప్ప, వ్యాకరణ సందులు తెలిస్తే తప్ప మంత్రాల అర్థాలు తెలియవు. ఆ మంత్రం అర్థం తెలిసితే ఉపయోగిస్తే అది అస్త్రం అవుతుంది, సర్వరోగ నివారణ అవుతుంది, నో డౌట్. ఖచ్చితంగా గురుగారు. మీరు ఏమక్కలేదమ్మా, మంచినీళ్ళు ప్రేమతో మాట్లాడుతూ తల్లి ఆ మంచినీళ్ళతో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ద్రవమయ్యే శరీరం 75% నిండు ఉంది. నీ చేతిలో ఉన్నటువంటి గ్లాసులో ఉన్నటువంటి ద్రవం మంచినీరు ఈ 75% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది, అది రోగాన్ని తగ్గిస్తుంది. మనకు అదే దేవాలయాల్లో పంచపాత్రలో ఉన్నటువంటి జలాన్ని తీర్థం కింద ఇస్తారు, అది ప్రసాదం. అంటే అక్కడ ఉచ్చరించినటువంటి ఆ పదాలు, స్వామికి చేసేటువంటి నమక చమక స్తోత్రాలు, అష్టోత్తరాలు, వేద పారాయణలు ఆ జలం స్వీకరిస్తుంది. అది ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభం అని ఇస్తారు. అది హిందూ ధర్మం అజ్ఞానంతో ఏదో మాట్లాడే మాటల సముదాయం కాదు, అది వేదం, అది ప్రమాణం. అంటే మనం చెప్పే మాటకి విలువ ఉంటుంది, మన మన ఆలోచనలకి విలువ ఉంటుంది, వాటికి ఒక రూపం ఉంటుంది, సో ప్రాణం ఉంటుంది. సో మనం మంచి మాట చెప్తే, మంచి భావనతో మనం ఏదైతే మెడిసిన్ తీసుకుంటామో అది మనకి మంచి చేస్తుంది, త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఆ నమ్మకంతోనే అందరూ ఉండాలని కోరుకున్నాం గురుగారు. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కదా, నేను చాలా సక్సెస్ అయిందని. ఒక హాస్పిటల్లో ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఒక వార్డులో తీసుకొస్తారు, రికవరీ ప్లేస్, హీల్ అయ్యే ప్లేస్. అక్కడ ఒక డాక్టర్ అద్భుతమైనటువంటి మ్యూజిక్ థెరపీ చేస్తాడు. ఆయన సెల్ ఫోన్స్లో పేషెంట్ పక్కన వాళ్ళ సెల్ ఫోన్స్ తీసుకుని అక్కడ హెడ్జెడ్ ఒక రేంజ్ ఫ్రీక్వెన్సీలో కొన్ని మ్యూజిక్స్ పెట్టి వాళ్ళకి వినిపిస్తుంటే చాలా త్వరగా, నేను అతనితో ట్రావెల్ చేశాను, ఆయన డాక్టర్, ఇవి అంటే మీకు వీటి మీద నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉందండి. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. 432 హెచ్ అనేది మూలాధారాన్ని యాక్టివ్ చేస్తుంది, 632 స్వాధిష్టానాన్ని, ఇలా మన శరీరం ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. దానికి మనం అనుసంధానం చేయగలిగితే ఆ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా సత్యం, ఇది వేదం కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. అందరూ కూడా మంచి ఆలోచనలతోని, పాజిటివ్ యాటిట్యూడ్తోని ఉండాలని కోరుకున్నాము. తగ్గిపోతుంది అనే భావన ఉంటే నిజంగానే తగ్గిపోతుంది. భావన మనస్ఫూర్తిగా ఉండాలి, ఆ స్మరణ ఉండాలి. వేద మంత్రాలు అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ప్రాణం దేహి అడుగుతున్నాం, ప్రాణాన్ని నాకు ఇవ్వు. అపానం దేహి, వ్యానం దేహి. దేహి మనం ప్రతిరోజు ఇవాళ లేచి మంచం దిగి కాళ్ళు కింద పెట్టానంటే భగవంతుడు భిక్ష పెట్టాడు జీవితాన్ని. లేస్తే లేవకపోతే అయిపోయినట్టేగా. అందుకని ప్రతిరోజు ఆయన మనకి భిక్ష వేస్తున్నాడు భగవంతుడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ఇంకొంచెం రోజులు అంటే ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు, ఇంకొక 50 ఏళ్ళు అంటే పిల్లలకు పిల్లలు అయ్యే వరకు మనల్ని ఎత్తుకుని ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అలా భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి సమయం 120 సంవత్సరాలు ఆయుర్దాయం. అంటే మనకి దశలు ఉంటాయి, శుక్ర మహర్దశ, రవి మహర్దశ, ఇవన్నీ కలిపితే 120 సంవత్సరాలు. అన్ని దశల్ని చూడాలి. అది నువ్వు మాకు ఇచ్చినటువంటి భిక్ష, అది ప్రతిరోజు ఇవ్వు.
120 పూర్తి చేసే అవకాశాన్ని ఇవ్వు. చాలామంది అంటే అంతకాలం బతికి ఏం చేస్తాం, బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఇంకా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి 10 మందికి ఆదర్శంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి యువతకి మంచి చెప్పే పెద్దవాళ్ళు లేరు. ఎందుకు లేరు? పెద్దవాళ్ళు లేరు, వాళ్ళు ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఇప్పుడు మా అమ్మమ్మ తాతయ్య 90 చూశారమ్మా. వాళ్ళు నేర్పించినవి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు నేర్పించారు, ఆహారం ఒంట్లో బాగోకపోతే ఏం చేసుకోవాలని నేర్పించారు. ఇప్పుడున్నటువంటి పిల్లలకి అమ్మమ్మలు నాయనమ్మలు లేరు, వాళ్ళకి ఆర్టిజమ్స్ వస్తున్నాయి, మాటలు సరిగ్గా రావట్లేదు, అల్లరి ఎక్కువ చేస్తున్నారు, తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు, ఏదైనా చిన్న సమస్య వస్తే తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. అందుకని అందరూ చిరకాలం బ్రతకాలి, భగవంతుడు ఇచ్చిన ఆయుస్సుని పరిపూర్ణంగా చిరకాలం బ్రతకాలి అంటే భగవన్నామ స్మరణ చేస్తూ అన్నం తింటున్నాం. తేజోవసి తేజోమయ దేహి, వీర్యమసి వీర్యమయ దేహి, బలమసి బలమయ అంటే అన్నంలో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ నాకు వస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను, చిరకాలం బ్రతుకుతాను. నేను పాపి చిరాయు అంటారు, అంటే పాప వాళ్ళు చేసిన వాడు చిరాయుగా ఉండడం కాదు, నువ్వు చిరకాలం ఉన్నావంటే 10 మందిని మార్చడానికి నీ సహాయం చెప్పుకోవడానికి మాకంటూ ఎవరూ లేరు పెద్ద. అందరూ 60కే వెళ్ళిపోదామంటే మరి ఎప్పుడు 20లో ఉన్నవాడు వాడికి ధైర్యం ఎవరు? ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. అది సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో మాత్రమే ఉంది, ఇంకెక్కడా దొరకదు. ఎస్, ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. అందరూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలని కోరుకున్నాం. మంచి జరగాలి అనే ఆలోచనతో ఉంటే మంచి జరుగుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్మి.